హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇక్కడైతే మా పిన్ని వాళ్ళ ఇంటి గ్రూప్ క్రియేషన్కి అయితే వెళ్తున్నాను. సో ఈ వీడియోస్ అన్నీ ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 కింద అన్ని చిన్న చిన్న వీడియోస్ కింద అయితే పెట్టాను. ఇది లెంత్ వీడియో కింద ఫుల్ వీడియో అయితే పెట్టేస్తున్నాను. సో ఇంకా ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, తర్వాత ఫుల్ మొత్తం రియల్ వాయిస్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడైతే మా బస్ స్టాప్లోనే కదిరి బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా మనం అనుకున్న బస్సు రానే వచ్చేసింది. మరి బస్సు ఎక్కేసి నేనైతే మొలకల చెరువులో అయితే దిగేశాను. మొలకల చెరువు నుంచి ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ అంటే 12 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనల్ని పికప్ చేసుకోవడానికి అయితే వచ్చినారనమాట. సో ఇక్కడ నుంచి ఆ విలేజ్కి అయితే వెళ్ళి మా పిన్ని వాళ్ళ ఇల్లు గృహప్రవేశం అయితే ఇదే వీడియోలో అయితే ప్రతి ఒక్కటి చూపించాను. సో ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగా కట్టేశారు పాపం విలేజ్లో. ఇది వచ్చేసి మొలకల చెరువు అండి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇంతకుముందు ఒకసారి ఎప్పుడూ వెళ్ళినట్టు గుర్తుంది, కానీ చాలా సంవత్సరం 10 ఇయర్స్ ముందు అనమాట. నాకు అంత గుర్తు కూడా లేదు సరిగా. ఇంకా ఇక్కడైతే ఎండ ఏకేస్తుంది, దిగేసి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మొలకల చెరువు నుంచి సౌటుకుంటుపల్లి అండి పక్కన. సో ఇక్కడ ఏంటంటే 3 సర్కిల్ అయితే ఉంది, 3 రోడ్లు. ఇక్కడ నుంచి ఏటు పక్క వెళ్ళాలో నాకు అసలు తెలీదు, అందుకోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా. ఇంకా తప్పదు కదా, మరి తెలియనప్పుడు ఎటు వెళ్ళాలో. ఇక్కడ వరకు తెలిసింది కాబట్టి ఇక్కడ వరకు అయితే వచ్చిన. ఇంక ఇక్కడ ఏంటంటే తమలపాకులు అయితే తీసుకుంటున్నాము. ఒక కట్ట ఆకులు వచ్చేసి 200 అండి. ఇక్కడ చూసారా వంకాయ తోట ఎంత ఫ్రెష్గా ఉందంటే చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగున్నాయి. చెట్లు అయితే భలే బాగున్నాయి, పెద్ద ఎక్కువ వేశారు తోట. హాయ్ ఫ్రెండ్స్, ఈ పిల్ల వచ్చేసి మా పిన్ని కూతురు. మా ఇంటి గృహ ప్రవేశము కొత్తగా కట్టాము ఊర్లో. రండి చూద్దాం ఎలా ఉందని. వాళ్ళ ఇల్లు ఎలాగుందో చూపిస్తుందంటే మహేంద్ర. ఇంకా 10:30 అయింది మార్నింగ్. మేమైతే ఇప్పుడు వచ్చిన, పూజ మిస్ అయిపోయినా. ఇక్కడ అందరూ మా బంధువులు వచ్చారు ఫ్రెండ్స్, వాళ్ళు మా పిన్ని వాళ్ళు, మా ఇళ్ళు అందరూ వచ్చినారు. మా పెద్దమ్మ వాళ్ళు, మా అల్లరోడు పిన్ని. హాయ్ చెప్పు పిన్ని. ఓకేనా? గేట్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇది మిద్దెపైకి పోవడానికి స్టెప్స్. ఇది వాష్రూమ్ కదా. ఓకే, ఇంకా వాళ్ళది ఎట్లుంది వాష్రూమ్ చూద్దామా. టాయిలెట్ కూడా ఉంది లోపలే. వావ్, బాత్రూంలో చిలకలన్నీ పెట్టించారే. బాగుంది వాష్రూమ్. ఏం బాబాయ్ మైసూర్ పాలని ఆడేసినావు? ఎక్కడేసినావు ఇవి? ఎంట్రన్స్ డోరు. ఇది మెయిన్ డోరు. మెయిన్ డోర్ చూపించిందిరా, మెయిన్ డోర్. ఓకే, హోమము తర్వాత డిజైన్ గణపతి. ఇది గణపతి, బాగుంది డోరు. ఇది వచ్చేసి హాలు, ఫస్ట్ హాల్. నార్మల్ పూజ కదా. వీళ్ళ ఇంటి దేవుడు వచ్చేసి నరసింహస్వామి. ఇక్కడ లేడు అనుకోద్దండి, ఆయన్ని ప్రత్యేకంగా గుళ్ళో పెట్టేశారనమాట. ఇదే దేవుడి గుడి. కలశాలతో బలంది మన బాగుంది. కింద అయితే ఇలా వేసారు టైల్స్ గుళ్ళో, కలశాలు దీపాలు. ఈ టైల్స్ అయితే ఇవి నచ్చినాయి నాకు, చాలా బాగున్నాయి. ఈ టైల్స్ మీద ఇట్లా వచ్చినాయి. నార్మల్ పూజ. పంచామృతం మీ అందరికి. కేసరి కేసరి. ఓకే, పంచామృతాలు ఇవంతా మీరు చూసి ఆస్వాదించండి, ఆశీర్వాదించండి, తినేయండి ఇట్లాగే. శివపార్వతి, గణపతి. ఇది వచ్చి బెడ్రూమ్. రిటర్న్ గిఫ్ట్లా ఏం పిన్ని, దుకాణం ఏమేద్దామా అవుతావా? రిటర్న్ గిఫ్ట్. అందులో ఏముంది లోపల? ఓపెన్ చేసి చూపి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చెప్పు. మీ పెద్దప్ప. ఇవి టోటల్ 100 బ్యాగ్స్.
సరే ఓ సాల్ట్ చేస్తే వేసుకోవడానికి ఇవన్నీ మనకు మనకు మా పెద్ద పని ఎత్తుకొని పోతాడు అది బస్ బీరువా తీద్దాం. ఇది మా ఇద్దరు పెద్ద పొల బీరువా ఇచ్చి లే, 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 పెద్ద పొగడే. పెద్ద పొగడే. పెద్ద పొగడే. ఆ పెద్దప్ప మూయి క్లోజ్ చేసి చూద్దాం కొంచెం. ఆ నిలబడతారా నువ్వు? ఆ నిలబడతారా నువ్వు? ఇంద్ర బాగుంది బీరువా పక్కన. నీ పెళ్ళికి అదే బీరువా ఇంద్ర. నీ పెళ్ళికి పంపించేసేది ఇంకా అదే. ఓర్ని ముందు చూడా కోఆపరేట్ చేస్తున్నాడు. అట్లా ఉండాలి, కోఆపరేట్ చేయడం. మైసూర్ పాక్ మూట మూట ఎత్తుకొని పోవడమే. నిలబడండి ఏమా? మా పెద్దమ్మ మా పెద్దమ్మ ఓకే చూపించారు నాతో వీడియోని. ఇది కిచెన్. ఇదే కిచెన్. ఆ కిటికీ లైటింగ్ కొడతా ఉంది. మార్నింగ్ ఇక్కడే పోయి అంటించినాం, పాలు పొంగిచ్చినాము. ఇక్కడ పాలు పొంగిచ్చారు. ఏం కాపీ పెట్టారా? ఇదే ఇల్లు బెంగళూరులో ఉంటే మా పిన్ని వాళ్ళకి చాలా బాగుండేది. నేను ఫీల్ అవుతున్నా ఇక్కడ లేకుండా అక్కడ ఉంటే బాగుండేది అనేసి. ఎంత మంచి ఇల్లు ఇక్కడ కట్టినారు. అక్కడ చూస్తే బాడీలు కట్టేది అవంతా. నేనైతే సింక్ వా నీళ్ళు పిన్ని 24 hours. అయ్యో థ్యాంక్స్. Not thank la. సిటీలో లేని సౌకర్యం ఉందేమో అవుతావా? ఇంకా నీ మొగుడు నువ్వు ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఈడే వచ్చేసి ఉండండి. ఈ ఇల్లు ఇచ్చేస్తాం పోతే పోనీ. పదింద్ర తర్వాత మిద్ది పైకి పోయేది. మిద్ది మీద ఎల్లో కలర్ స్టెప్స్ మొత్తం పింక్ ఇవి ఎల్లో అయిపోయినాయి. మా కార్తీక్ చూడు ఏం చేస్తున్నాడు. ఎండలో టైం పాస్ అవుతుందమ్మా. ఇది బెడ్షీట్ ఉతికిండేదా? కొత్తవి హెడే పనుకోవాలి బాడగండి అయిపోయినాడు అందుకే. మా కార్తీక్ ఎండ కాస్తున్నాడు పాపం. తెలుసా ఇంద్రా? ఇవన్నీ తక్కువ వస్తాయి బ్రో. ఈ జనాలే లేరు, ఇల్లు ఉన్నాయి అంతే. అప్పుడప్పుడు రావడానికి ఇంట్లో ఉండాలి కదా, మరి అడవిలో ఉంటే కుదరదు కదా. మొత్తం అడవి ఇక్కడ ఊర్లో. ఇక్కడ భోజనాలు వంటలు చేస్తున్నారు. చేసినారు వంటలు చేసారా? ఇప్పుడంతా వంటలు ఏమేమి చేసినారు? ఏమేమో చేసినారు తెలియదు నాకు. పోదామా చూద్దామా? ఫైనల్గా అయితే వీళ్ళ ఊరు వచ్చేసి ఇది మా పిన్ని వాళ్ళ ఊరు. ఈ పక్క అడవిలాగా ఉంటుంది, ఆ పక్క ఇల్లులు ఉంటాయి. కానీ విలేజ్ బాగుంది. పల్లెటూరులు ఎప్పుడు బాగుంటాయి. ఇంద్రా ఏంట్రా కోతే అట్లు? ఇక్కడ అంతా పాత్రలు చూపించేద్దాం ఫస్ట్. ఉండింద్రా ఎన్ని రకాల పాత్రలు ఉన్నాయి. ఈ పాత్రల లోపల ఏమున్నాయి చూద్దాం. వంటలు చూపించింది. ఒకటి పప్పు, పెరుగు పచ్చడి, ఓకే, పలావు. ఇదేంటి? ఇది కుర్మా. కుర్మా, ఓకే. ఇదేంటి? సేమియా. వెరైటీగా చేసినారు సేమియా. ఇది స్వీటే, హాట్ అయితే కాదు. ఇది వెరైటీగా కొత్తగా డిఫరెంట్గా చేస్తారనమాట. వెజ్ పల్లెము శనగలు, ఓకేనా? ఇంకొంచెం లాగనికి వైట్ రైస్, ఓకే. రసం, ఓకే. ఇది పెరుగు పచ్చడే. ఏంటి రెండు వాటికి వేసారు పెరుగు పచ్చడి? అప్పలాలు కొంచెం లాగనికి అప్పలాలు, ఓకే. అవి వాటర్ బాటిల్స్. నీళ్ళు తాగాలి ఇంద్ర, కొంచెం ఎండిపోయింది. ఆకలు, గ్లాసులు, ఓహో ఓహో. ఏం చేస్తున్నావు? వాటర్ ఎందుకు వేస్ట్ చేస్తావు నువ్వు? చిటి నీళ్ళు ఎందుకు పడేది? దూమండు.
ఏమిందరా ఏమన్నా సపోర్ట్ చేయమంటావా? వాళ్ళని పిలిచేయండి అందరూ పిలిచేయండి. ఇందరా వడ్డించో మైసూర్ పాక గాలి బాబాయ్ గాలికి ఎగిరిపోతాయి ఆకులు. ఆకలి పెట్టడానికి అడిగాను. దీని పేరేంటి? మసాలా చెనిగ్గించు. ఏం చేస్తున్నామా? పెట్టారు కదా ఆల్రెడీ. బజ్జీలు వేస్తాంటానా? లైవ్ కాదు వీడియో. ఎవరు ఊరునా మీది? అంగడోలపల్లి ములకల చెరువు దగ్గరనా? శివమామ ಊಟ ಕೈಲಿ ಬರ್ತಾನ ఏం పేరు రాయల్లా? ఏమా సాల్టేజ్ ఉందా? ఇంకా ఎక్కువ అడుగుచాను కదా. మామ హాయ్ చెప్పు. ఎట్లా మా వంటలో బాగున్నాయా? వంటలు బాగున్నాయా? చిట్టి ఆవులు అమ్మకట్ట బండిలే ఇంటి దగ్గరే మేత వేసుకోవచ్చు, మేపుకోవచ్చు, ఆడగట్టేయచ్చు. బాగుండవా?